దేశవ్యాప్తంగా దేవదేవునికి ప్రత్యేక పూజలు చేయడానికి రంగం సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినానికి అన్ని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి? ఎందుకు శివునికి జాగరణ చేస్తారు? ఉపవాసం ఉంటే వచ్చే ఫలితం ఏంటి? మనతో మాట్లాడడానికి వేద పండితులు ఉన్నారు. మహేశ్వర్ శర్మ ఉన్నారు. నమస్కారం. శర్మ గారు, చెప్పండి, ఏంటి అసలు దీని యొక్క శివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు ఉపవాసాలు, జాగరణలు ఇవన్నీ కూడా ఉంటారు? ఒక జ్యోతిని ముట్టించి గండదీపంగా భావిస్తారు. అన్ని ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతుంటారు. దీనివల్ల ఫలితం ఏంటి? అసలు ఎందుకు చేస్తారు? గొప్పతనం ఏంటి అసలు? మహాదేవ పరమ పావనమైన మన భారతదేశంలో అనేక దేవతల యొక్క ఉపాసన ఉన్నది. అందులో అందరికంటే దేవదేవుడు మహాదేవుడు అయినటువంటి శంకరుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. రామనవమిని పండుగ చేసుకుంటాము, కృష్ణాష్టమిని పండుగగా చేసుకుంటాము. ఎందుకు అనంటే రాముడు కృష్ణుడు జన్మించిన రోజులు కాబట్టి. మహాశివరాత్రిని పండుగగా ఎందుకు చేసుకుంటున్నాము అనంటే మహాశివరాత్రి నాడు జన్మలేనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి రామనవమిని కృష్ణాష్టమిని పండుగగా చేసుకున్నట్టుగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ శివరాత్రిని మహాశివరాత్రిని పండుగగా చేసుకుంటూ ఉన్నారు. అందుకని రాముడు మధ్యాహ్నం పుట్టినాడు కాబట్టి మధ్యాహ్న కాలంలో కళ్యాణ మహోత్సవాలు చేస్తూ ఉంటారు. శంకరుడు లింగ రూపంలో ఆవిర్భవించినది మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి నాడు ఆవిర్భవించినాడు కాబట్టి ఆవిర్భవించే ఉత్సాహంలో ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ప్రాచీన కాలంలో ఋషులు మునులంతా కూడా వేచి ఆయన యొక్క రాక కోసం ఎదురు చూచి ఆయన దర్శనాన్ని చేసుకొని తన్మయ స్థితిని పొందినారు. కాబట్టి ఆ రోజున ఉపవాస వ్రతాన్ని చేస్తే శంకరుడు చాలా సంతుష్టాంతరంగుడు అవుతాడు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు. ఆనాడు కనుక ఒకవేళ జాగరణ చేసినట్టయితే శివుని ప్రీతి కోసం ఈ 365 రోజులు జాగరణ చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు అని, ఒక్క బిల్వదళాన్ని కనుక ఆయన శిరస్సు పైన ఆ శివరాత్రి నాడు పెడితే 365 రోజులు బిల్వదళాన్ని పెట్టినటువంటి ఫలాన్ని పొందుతారు అని, ఈ విధంగా విశేషమైనటువంటి ఫలాన్ని సంతరించుకున్నటువంటిది మహాశివరాత్రి. అంటే ఈ నారీశ్వరుడు అంటారు, అర్ధనారీశ్వరునిగా పూజిస్తుంటారు. అలాగే దీనికి సంబంధించి వేములవాడలో అయితే కోడెముక్కలు చెల్లిస్తారు. ఆ కోడెముక్కల ప్రత్యేకత ఏంటి? అర్ధనారీశ్వరునిగా పూజించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బ్రహ్మదేవుడు జగత్తు యొక్క సృష్టి చేసినప్పుడు అనేక వ్యక్తులను సృష్టించినప్పటికీ కూడా ఎప్పుడైతే విఫల మనోరథుడైనాడో తన చేత సృష్టింపబడ్డటువంటి జీవులకు మీరు సృష్టిని కొనసాగించండి, నేను అలసిపోయినాను అన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన సృష్టిని కొనసాగించలేకపోయినాడో, ఆయన చేత సృష్టింపబడ్డటువంటి వాళ్ళు సృష్టిని కొనసాగించలేకపోయినారో, ఆ సందర్భంలో మహాదేవుడైనటువంటి శంకరుడు ఒక సంకల్పాన్ని చేసినాడు. మైథున భావంతో సృష్టిని కొనసాగించాలి అని. మిథునము అనంటే స్త్రీ పురుషులు ఇద్దరు అని. ఎడమ భాగంలో భార్య పార్వతీదేవి, కుడి భాగంలో శంకరుడు ఈ విధంగా అర్ధనారీశ్వర రూపంలో ఆవిర్భవించి ఈ విధమైనటువంటి మైథున భావాన్ని పొంది సృష్టిని చేయాలి అనే ఆదేశాన్ని జారీ చేసినప్పటి నుండి ఆయన అర్ధనారీశ్వరుడైనాడు. అందుకోగా స్త్రీకి ప్రాధాన్యతనిచ్చేటువంటి దేవతామూర్తి ఎవరైనా ఉన్నారా అనంటే మహాదేవుడైనటువంటి శంకరుడు ఒకడే. ఆ శంకరుడు బ్రహ్మదేవుడు నాలుక పైన అవకాశాన్ని ఇచ్చినాడు, సరస్వతీదేవికి విష్ణుమూర్తి వక్షస్థలంలో మాత్రమే అవకాశాన్ని ఇచ్చినాడు. కానీ శంకరుడు తన శరీరంలో సగభాగాన్ని అవకాశాన్ని ఇచ్చి స్త్రీకి ఒక విధమైనటువంటి ప్రాధాన్యతను అనుగ్రహించినటువంటి దేవతామూర్తి. అదేవిధంగా వేములవాడలో కోడెముక్కలను మొక్కుకుంటూ ఉంటారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మొక్కు, అనాది నుండి వస్తున్నటువంటి సంప్రదాయం. ఎవరి ఇంటిలోనైతే పిల్లలు పుట్టలేదో, సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఏ రాజన్న మా ఇంట్లో సంతానం అయితే కోడెను మొక్కుతాను అని, ఆరోగ్యం అయితే కోడెను మొక్కుతాను అని మొక్కుకుంటే ఆ మొక్కలు నీడేర్చేటువంటి దేవతామూర్తి కల్పవృక్షం ఉంటేవాడు రాజేశ్వర స్వామి. అదేవిధంగా ఇంకా ఆనాటి రోజున ఏ విధమైనటువంటి పూజలు చేసినా చేయకపోయినా మహాదేవ నామాన్ని ఉచ్చరించడం వలన విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు దేవదేవుడైనటువంటి శంకరుడు. అంటే
ఈశ్వరుని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈశ్వరుని ఎవరైతే పూజిస్తారో వారికి మాత్రమే ఐశ్వర్యం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం సైతం ఉంటుంది అని చెప్పేసి నానుడి. ఇది ఎంతవరకు వాస్తవం అంటే? ఒక్కొక్క దేవతా మూర్తికి ఒక్కొక్క విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. గణపతి విఘ్నాలను తొలగించేవాడు, సూర్యుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, అమ్మవారు పార్వతీదేవి సౌభాగ్యాన్ని ఇస్తుంది. మరి శంకరుడిచ్చే ఫలం ఏది అని అంటే ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది, మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము. అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం, రాజన్న దేవాలయంలో. దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరినీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమానాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను భీమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్ షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అక్కడ కూడా క్యూ లైన్ ద్వారా మేక్ షిఫ్ట్ లో దర్శనం చేసుకోవచ్చు. భీమన్న ఆలయంలో కూడా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా 2 లక్షలు లేదా 2.5 లక్షల వరకు ఆ 3 రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మనం తనిఖీ చేయించి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము. అలాగే మనం వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్ లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి కోసం కూడా అన్ని వారికి ఏర్పాట్లు చేస్తూ వారు నిరంతరంగా ఈ 2-3 రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ మరి రాజన్నను భీమన్నను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని ఓం నమ శివాయ. వేములవాడలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవానికి గత 28 సంవత్సరాలుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం అయినది. ఈ కార్యక్రమానికి మా చేతుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశ్వర. వేద పండితులు అభిప్రాయపడుతున్నారు, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ ఐశ్వర్యం లభిస్తుంది. ఒకరోజు మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగినది కాబట్టి మహాశివరాత్రి పూజలు వ్రతాలు చేస్తారు. చెంబెడు నీళ్లు పోసి పత్రి దళాలు పెట్టిన బోలాశంకరుడు కోరిన వరాలు ఇస్తారని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తారు. కోడెమొక్కుల రాజన్నకి మొక్కులు చెల్లిస్తూ ఇతర అనేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తూ భక్తి చాటుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.